ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి బీఎస్ఎఫ్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుండి మనకి గ్రూప్ బి అండ్ గ్రూప్ సి ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ పోస్టులకు రిలీజ్ చేస్తున్నారనమాట. దీనికి మనకి శాలరీ 50,000 నుండి ఉంటుందండి. ఏపీ, తెలంగాణ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇది మనం ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. సో ఈ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా కంప్లీట్గా డైరెక్ట్ వెబ్సైట్కి వెళ్ళి క్లియర్గా చూద్దాము. కాబట్టి ఈ వీడియో ఎక్కడా మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే rectt.bsf.gov.in. ఈ వెబ్సైట్కి వెళ్ళాలండి. అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం కిందికి స్క్రోల్ చేస్తే డైరెక్ట్గా కరెంట్ రిక్రూట్మెంట్ ఓపెనింగ్స్ అన్నారు కదా, ఇక్కడే ఉన్నాయి. సో దీనికి ఇప్పుడు ఏంటంటే 3 టైప్స్ ఆఫ్ పోస్టులు ఇచ్చారండి. 3 నోటిఫికేషన్స్ విడివిడిగా ఇచ్చారు. ఒకటేమో పారామెడికల్ స్టాఫ్ రిక్రూట్మెంటు, ఇంకొకటి ఎస్ఎంటీ WKSP, వీళ్ళు కూడా కానిస్టేబుల్ ఎస్ఐ పోస్టులు అనమాట. అదేవిధంగా ఇంకొకటి వెటర్నరీ స్టాఫ్. ఈ విధంగా 3 ఇచ్చారు. కాబట్టి నేను వీడియో కూడా 3 రకాల పోస్టులకి కూడా నేను విడివిడిగా చేస్తున్నాను. ఎందుకంటే ఎటువంటి కన్ఫ్యూషన్ లేకుండా 3 కూడా విడివిడిగా చేస్తున్నాను. మీరు చూసుకొని మీకు ఏది ఎలిజిబుల్ అది అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఫస్ట్ అయితే నేను పారామెడికల్ ఇది చూస్తున్నాను. పారామెడికల్ స్టాఫ్ అనేది వ్యూ డీటెయిల్స్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే మనకి నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయింది. డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చూద్దామండి. ఇదేంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ డైరెక్టరేట్ జనరల్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారనమాట. ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలండి. ఇది ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా కూడా ఇండియన్ సిటిజన్స్ అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇదేంటంటే గ్రూప్ బి అండ్ సి పోస్టులకి ఇస్తున్నారు. నాన్ గెజిటెడ్ పోస్టులు అనమాట ఇవన్నీ కూడా. ఇప్పుడు మనం ఈ నోటిఫికేషన్ ఏంటంటే పారామెడికల్ స్టాఫ్ అన్నారు కదా, దీనికి చూస్తున్నాం అనమాట. డీటెయిల్స్ ఎలా ఉన్నాయంటే గ్రూప్ బికి పోస్టులు ఇచ్చారు, గ్రూప్ సికి ఇచ్చారనమాట. గ్రూప్ బి కిందకి ఏమొస్తాయి అంటే ఎస్ఐ స్టాఫ్ నర్స్ అంటున్నారు. నేమ్ ఆఫ్ ది పోస్ట్ వచ్చేసి ఎస్ఐ అండి, స్టాఫ్ నర్సు. దీనికి టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టులు 14 ఇచ్చారు. అంటే అన్ని కేటగిరీస్ వాళ్ళకి కూడా ఇస్తున్నారు కాబట్టి ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ రిమార్క్స్ ఇంక్లూడింగ్ 10% ఆఫ్ ద వేకెన్సీస్ ఫర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్, అంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా కలిపి చెప్తున్నారనమాట. పే స్కేల్ ఎలా ఉంటుందంటే లెవెల్ 6 ప్రకారం పే చేస్తారంటే ఈ పోస్ట్కి. బేసిక్ పే మీకు 35,400 నుంచి 1,12,400 వరకు వస్తుందన్నమాట. అంటే మీకు అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకొని 50,000 పర్ మంత్ వస్తుందండి. అదేవిధంగా నెక్స్ట్ గ్రూప్ సి పొజిషన్స్కి ఏమేమి వస్తాయి అంటే ఫస్ట్ పోస్టు ఏఎస్ఐ అండి, ల్యాబ్ టెక్నీషియన్. అదేవిధంగా ఏఎస్ఐలో మళ్ళీ ఫిజియోథెరపిస్ట్, 2 రకాల పోస్టులు ఉన్నాయి. గ్రూప్ సిలోనే ఏఎస్ఐలో 2 ఉన్నాయన్నమాట. దీనికి ల్యాబ్ టెక్నీషియన్కి వచ్చేసి 38 ఉన్నాయండి టోటల్. అదేవిధంగా ఫిజియోథెరపిస్ట్ వచ్చేసి 47. అంటే ఏఎస్ఐ పోస్టులు టోటల్ 85 ఉన్నాయన్నమాట. ఈ 85లో స్ప్లిట్ చేస్తున్నారు. అయితే అన్ని రకాల కేటగిరీస్ వాళ్ళకి ఇచ్చారు కాబట్టి ఏ కేటగిరీ వాళ్ళైనా కూడా అప్లై చేసుకోవచ్చండి. అందరికీ ఇస్తున్నారు కాబట్టి ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి కూడా ఉందన్నమాట. దీనికి కూడా పే స్కేల్ ఎలా ఉంటుందంటే లెవెల్ 5 ప్రకారం 29,200 నుండి 92,300 వరకు ఉంటుందన్నమాట. అంటే మీకు 40,000కి పైననే వస్తుందన్నమాట అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకొని. పోస్టులు అయితే ఇలా ఉన్నాయి. ఎస్ఐ అండ్ ఏఎస్ఐ పోస్టులకి ఇస్తున్నారు. అప్లికేషన్స్ ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. లాస్ట్ డేట్ అనేది మీకు 30 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ పబ్లిషింగ్ అంటున్నారు కాబట్టి మీకు డేట్ 17th June వరకు కూడా టైం ఉందండి. సో అప్పటి వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఎలిజిబిలిటీ కండిషన్స్ ఏంటంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎలా ఇచ్చారంటే ఎస్ఐ పోస్టులు ఉన్నాయి కదా, స్టాఫ్ నర్స్, దీనికి వచ్చేసి ఎసెన్షియల్ 10+2 ఆర్ ఈక్వలెంట్ అంటున్నారు. అంటే ఇంటర్మీడియట్ కానీ ఐటీఐ కానీ వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకు అది చేసిన తర్వాత డిప్లొమా కూడా ఉండాలన్నమాట. ఇన్ జనరల్ నర్సింగ్లో డిప్లొమా చేసి ఉండాలి. రిజిస్ట్రేషన్ యాజ్ జనరల్ నర్స్ అండ్ మిడ్ వైఫ్ విత్ సెంట్రల్ ఆర్ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్. సో మీకు 10+2తో పాటు డిప్లొమా, అంటే డిప్లొమా ఇన్ నర్సింగ్ చేసిన వాళ్ళు ప్లస్ రిజిస్ట్రేషన్ చేసి ఉండాలి, జనరల్ నర్స్గా చేసి ఉండాలన్నమాట. ట్యూబర్క్లోసిస్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ సిస్టర్గా కానీ ఇలా ఎక్కడైనా చేసి ఉంటే కనుక అది మీకు అడ్వాంటేజ్ అవుతుంది అనమాట. మ్యాండేటరీ కాదు కానీ ఇవి మ్యాండేటరీ. మీకు డిప్లొమా ఇన్ నర్సింగ్ అండ్ జనరల్ నర్స్ ప్రోగ్రామ్ అనేది చేసి ఉండాలి రిజిస్ట్రేషన్. అదేవిధంగా ఏఎస్ఐ ల్యాబ్ టెక్నీషియన్ పోస్ట్కి వచ్చేసి
10+2 విత్ సైన్స్ ఆర్ ఈక్వలెంట్. సైన్స్ సబ్జెక్ట్లో మీరు ఇంటర్మీడియట్ ప్లస్ డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీలో చేసి ఉండాలి. వాళ్ళు డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబొరేటరీలో చేస్తున్న వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. అదేవిధంగా ఏఎస్ఐ ఫిజియోథెరపిస్ట్, దీనికి 10+2 విత్ సైన్స్ అంటే మీకు ఇంటర్మీడియట్ లేదంటే ఐటీఐ సైన్స్లో చేసి ఉండాలి. డిగ్రీ ఆర్ డిప్లొమా ఇన్ ఫిజియోథెరపిస్ట్, డిగ్రీ అయినా కూడా డిప్లొమా అయినా కూడా ఫిజియోథెరపిస్ట్లో చేసి ఉండాలన్నమాట. మీకు విత్ 6 months ఎక్స్పీరియన్స్ అనేది కావాలంటున్నారండి ఈ ఫీల్డ్లో. సో వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. దీనికి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అంటే ఎస్ఐ ఆర్ స్టాఫ్ నర్స్. ఎస్ఐ స్టాఫ్ నర్స్కి వచ్చేసి మీకు మినిమం 21 years మ్యాక్సిమం 30 years ఉండాలండి. ఏఎస్ఐ ల్యాబ్ టెక్నీషియన్కి మినిమం 18 years మ్యాక్సిమం 25 years ఉండాలి. ఏఎస్ఐ ఫిజియోథెరపిస్ట్ మినిమం 20 years మ్యాక్సిమం 27 years వరకు ఉండాలన్నమాట. ఈ విధంగా ఉండాలి ఏజ్ లిమిట్. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇస్తున్నారు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎక్స్ట్రా 5 years, ఓబీసీ వాళ్ళకి 3 years, అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్లో మళ్ళీ వీళ్ళకి రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి ఈ విధంగా ఇస్తున్నారు. చెక్ చేసుకోండి. విడోస్, డైవర్స్ టు మెన్ వాళ్ళకి ఈ విధంగా ఇస్తున్నారు. అదేవిధంగా స్టాఫ్ నర్స్ ఉంటే వాళ్ళకు కూడా ఇస్తున్నారు అనమాట. సో ఏజ్ రిలాక్సేషన్ అలా చూసుకోవాలి మీరు. మీకు ఫిజికల్ స్టాండర్డ్స్ కూడా మెయింటైన్ చేయాలన్నమాట. హైటు, చెస్ట్, వెయిట్ ఇవన్నీ కూడా మేల్ అయితే ఫీమేల్ అయితే ఈ విధంగా మెజర్మెంట్స్ ఇవన్నీ కూడా మీకు కరెక్ట్గా ఉండాలి. ఫిజికల్ టెస్ట్ అనేది కూడా కండక్ట్ చేస్తారు, మెడికల్ టెస్ట్. సో ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి మీకు ఎలిజిబుల్ అవుతారో లేదో. సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్ రిటన్ టెస్ట్ కండక్ట్ చేస్తారంటారు. రిటన్ టెస్ట్ అనేది మీకు ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుందండి. అన్నీ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ఓఎంఆర్ బేస్డ్ ఆన్సర్ షీట్ ఉంటుందంట. మీకు సిలబస్ కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. స్టాఫ్ నర్స్కి ఏమేమి ఉంటాయి. స్టాఫ్ నర్స్కి మీకు పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఉంటుందంట ఎగ్జామ్కి. దానిలో జనరల్ నాలెడ్జ్ 25, హ్యూమన్ ఎటానమీ అండ్ ఫిజియాలజీ 25, ప్రొఫెషనల్ 50 marks. దీనికి టోటల్ 100 marks కండక్ట్ చేస్తారు స్టాఫ్ నర్స్కి. ఏఎస్ఐకి వచ్చేసి 100 marks. అదేవిధంగా ఏఎస్ఐ ఫిజియోథెరపిస్ట్ కూడా 100 marks. ఇలా ఈ విధంగా పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అనేది మెన్షన్ చేస్తున్నారు. మీరు చెక్ చేసుకోండి. రిటన్ టెస్ట్లో మీకు క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా ఇచ్చారు. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకి 45% రావాలంట. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 40% వస్తేనే మీరు క్వాలిఫై అవుతారు రిటన్ టెస్ట్లో. సెకండ్ ఫేజ్ ఏముంటుందంటే ఫస్ట్ ఫేజ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన వాళ్ళకి మీకు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ పెడతారనమాట. సో ఫిజికల్ స్టాండర్డ్స్ మనకు ఆల్రెడీ మెన్షన్ చేశారు కదా, ఆ విధంగా చూసుకోవాలి మీరు ఏమి క్వాలిఫై అవుతున్నారో లేదో. తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది మీకు. తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ తీసుకుంటారనమాట. మీరు ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఓన్లీ ఆన్లైన్లో అప్లై చేసుకోవాలంటే ఇది అప్లై చేసుకోవడానికి మీరు వెళ్ళాల్సిన వెబ్సైట్ ఇప్పుడు మనం ఏదైతే వచ్చామో అదే అనమాట. rect.bsf.gov.in ఈ వెబ్సైట్కి వెళ్ళి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మీకు 17th June వరకు కూడా టైం ఉంది, midnight వరకు. దీనికి అప్లికేషన్ ఫీజు ఎలా ఉందంటే 200 rupees పే చేయాలండి ఎస్ఐ పోస్ట్కి అయితే, అండ్ 100 rupees అయితే ఆల్ గ్రూప్ సి అంటే ఇప్పుడు మనం వేరే పోస్టులు ఉన్నాయి కదా కానిస్టేబుల్ అండ్ ఏఎస్ఐ వాటికి మాత్రం 100 rupees పే చేయాల్సి ఉంటుంది. ప్లస్ 47 rupees సర్వీస్ ఛార్జెస్ అనేది పే చేయాలంటున్నారు. అదేవిధంగా ఉమెన్కి, ఎస్సీ, ఎస్టీ, బిఎస్ఎఫ్ స్టాఫ్ ఉంటారు కదా వాళ్ళకి ఇటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదనమాట. 17th June వరకు అప్లై చేసుకోవచ్చండి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేస్తాము, దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.